తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు శుక్రవారం పెదమీరంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ముందుగా రాష్ట్రంలో ఉన్న గురువులందరికీ గురు పూజోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యాపకుడిగా రాణించి రాష్ట్రపతిగా ఎదగడం ప్రశంసనీయమన్నారు. మనుగడ కోసం విద్య అవసరమంటూ ఒక సినీ కవి రాసిన సాహిత్యం ప్రస్తావిస్తూ గడ్డి తిని గోవు పాలిస్తుంది, పాలు తాగిన మనిషి విషం కక్కుతాడు అన్నట్టు వైఎస్సార్సీపీ నాయకుడు కామన్ నాగేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టి విమర్శ చేశారని, నీళ్లు గురించి రాజకీయం తగదన్నారు. నిరాహార దీక్ష చేస్తానని అనేవాళ్లు మాటకు నిలబడాలి. మీ దీక్ష భగ్నం చేయం, మీ దగ్గరకు ఒక్కరిని రానియమన్నారు. నిన్న మొన్న కలెక్టరేట్ గురించి రాజకీయం చేశారని, ఇప్పుడు నీళ్లు గురించా అని అన్నారు. విష సంస్కృతి విడనాడాలని ఆయన హితవు పలికారు. విషయం ఏమిటంటే, మరి నిన్న మొన్న కామన నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి, మరి ఆయన ఎవరో కనుక్కుంటే ఆయన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఏదో ఇన్ఛార్జ్ పదవి ఆశించి అది ఇంకెవరో రాయుడు గారికి ఇచ్చారని చెప్పి నిరాశ నిస్పృహలతో ఉన్నవి లేనివి మాట్లాడుతున్నట్టుగా మరి జనం చెప్పారు. అది ఎంతవరకు నిజం, కామన నాగేశ్వరరావు అతని మొహం కూడా నేను చూడలేదు. ఆయన ఏమన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే, విసా కోడేరు అనేది ఒక మేజర్ పంచాయతీ, భీమవరం పట్టణానికి ఆనుకునే ఉంటుంది. అది తర్వాత మళ్ళీ ఇంకా విసా కోడేరు దాటాక కూడా మళ్ళీ భీమవరం సంబంధించిన, అంటే భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలు మళ్ళీ వస్తాయి. ఈ విసా కోడేరులో గతంలో మరి భీమవరానికి మంచినీళ్ళు లేనప్పుడు, మరి కొరత ఉన్నప్పుడు విసా కోడేరులో 35 ఎకరాలు 70 ఎకరాలు సేకరించి 35 ఎకరాల్లో చెరువు తవ్వారు, మంచినీటి చెరువు. ఈరోజు భీమవరానికి వచ్చే మంచినీళ్ళు భీమవరంలోనే ఉండాలి అంటే ఆ మంచినీళ్ళ చెరువుని తరలించుకుంటారా? నీకు మంచినీళ్ళ చెరువు విసా కోడేరు ఉండి నియోజకవర్గంలో ఉండొచ్చా? తాగేస్తావా? భీమవరం వాళ్ళకి ఇంకో 35 ఎకరాలు మంచినీటి వంకతో సేకరించింది ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. ఎవరికి? ఉండి నియోజకవర్గ ప్రజలకు కాదు, భీమవరం నియోజకవర్గ ప్రజలకే ఇచ్చారు. ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భీమవరం నియోజకవర్గం వాళ్ళకి ఇళ్ల స్థలాలకి ఉండిచ్చారు. అప్పుడు ఉండి కావాల్సి వచ్చింది. విసా కోడేరు చెరువు తవ్వడానికి నీకు ఉండి కావాల్సి వచ్చింది. విసా కోడేరు అక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వకూడదని చెప్పి మరి ఇంత నీచంగా, అంటే మంచి నీటి దగ్గర కూడా రాజకీయం చేస్తున్న, లెక్కరు చెత్త లెక్కరు ఇచ్చారు, కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అయిపోయినాయి, ఏదో జరుగుతుంది అనుకోండి. అది వరుసగా రోజుకి ఒకటి దొరుకుతున్నాడు, త్వరలో మరి ఇంకెవరు దొరుకుతారో, అవన్నీ సపరేట్ ఆస్పెక్ట్స్. కనీసం మంచినీళ్ళ విషయంలో కూడా ఇంత దరిద్రంగా అక్కడ ఉన్న మంచినీరు క్వాలిటీ ఆ కాలనీకి ఇచ్చేది ఇది ప్రస్తుతం వచ్చేది. ఆ కాలనీ వాసులు మరి వచ్చి మొరపెట్టుకుంటే మాకు మంచినీళ్ళే లేవు అని మొరపెట్టుకుంటే, టెంపరీగా ఆ విసా కోడేరు నుంచి ఊరికి దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ లైన్కి 50 మీటర్ల దూరంలో ఉంది. ఊరికి ఈ ప్రాంతం ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నందువల్ల వీరికి ఇక్కడి నుంచి మంచినీరు ఇమీడియట్గా అవ్వాలంటే ఇక్కడి నుంచి ఇవ్వాలి. ఎందుకంటే భీమవరానికి వచ్చే మంచినీళ్ళు ట్యాంకే అక్కడ ఉంది కాబట్టి నేను అధికారులతో మాట్లాడి అక్కడ ఆ నీరు వాడిన వాళ్ళకి ఎంతోమందికి వాళ్ళ ఒళ్ళంతా ఎలా అయితే నీటి ఖర్చుకి, తాగడానికి ఎలాగో నీళ్లు కొనుక్కోవాలి, ఇంట్లో ఏం ప్యూరిఫైర్లు పెట్టినా అవ్వట్లా, స్నానం చేయడానికి కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో, ఎంతో ఇబ్బంది పడుతున్న అలా దీన పరిస్థితి చూసి సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టాలకు అనుగుణంగా, అంటే వాళ్ళు మేము డబుల్ ది వాటర్ అమౌంట్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది, అంటే డబుల్ ది అమౌంటే మీరు ఛార్జ్ చేయండి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళ డబుల్ ది అమౌంట్ పే చేసి, అంటే అసలు పేమెంటు చేయలేదన్నట్టుగా ఆ కామన్ నాగేశ్వరరావు మాట్లాడితే డబ్బులు పే చేశారు. పే చేసి డబుల్ తర్వాత నీటి ఛార్జీలు కూడా డబుల్ పే చేయడానికి కమిట్మెంట్ ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత మరి దానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ వర్క్స్ అనుమతి కూడా తీసుకుని ప్రొసీడ్ అవ్వమని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ ఆ అనుమతి కూడా తీసుకొని ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. ఒక 50 ఇళ్ళకి తాగటానికి లేక
స్నానాలు చేయడానికి కూడా వీలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే మరి మాట్లాడటం అది ఒక నీచ సంస్కృతికి, నీచ ప్రవృత్తికి నిదర్శనం. అన్ని క్లియరెన్సులు రూల్స్ ప్రకారం అప్టైన్ చేయడం జరిగింది. నిరాహార దీక్ష చేస్తావా చెయ్యి, చచ్చేదాకా ఎవరో రాకుండా కాపాడుకుంటాం, ఈ జోలికి ఎవడో రాకుండా కాపాడుకుంటాం. మీరు నిరాహార దీక్ష చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని మాట్లాడుతున్నారు కొంతమంది. చేసుకోండి. ఒకటి మటుకు గ్యారంటీ ఇవ్వగలను, మిమ్మల్ని ఆపడానికి మటుకు ఈ నిరాహార దీక్ష భగ్నం చేయడానికి ఎవరు రారని హామీ ఇస్తాం. చేయండి. విశాఖోడేరులో మారుమూలన ఉన్న కాలనీ వాసులకి మంచినీళ్ళు ఇవ్వడానికి వీల్లేదు అని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ భీమవరం కార్యవర్గం నిర్దేశించింది అని దమ్ముంటే ప్రకటించండి, చూద్దాం. భీమవరం రూరల్ మండలం కొవ్వాడ అన్నవరం గ్రామంలో వేయించేసి ఉన్న రామాలయం వద్ద శ్రీ వరసిద్ధి వినాయక 11వ వార్షిక మహోత్సవాలు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేగేసిన సూర్యనారాయణరాజు, మంగవల్లి దంపతులతో పాటు పలువురు మహిళలచే కుంకుమ పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ రామాలయంలో వినాయక చతుర్దశి సందర్భంగా ఈ నవరాత్రుల్లో కార్యక్రమంలో భాగంగా సామూహిక పూజ అనే కార్యక్రమం గత 11 సంవత్సరాలుగా చేపడుతుందండి. ఈ కార్యక్రమానికి భీమవరం నుంచి, కొవ్వాడ నుంచి, నర్సపల్లి అందరూ చాలా భక్తులు చాలా బాగా ఈ పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నారండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. గత 11 సంవత్సరాలుగా ఈ పూజ జరుగుతుందండి. నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి మనం అసలు వినాయక చతుర్దశిలో ఈ పూజ అనేది చాలా 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 మంచిదండి. ఈ కార్యక్రమం తరఫు వచ్చి చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ఈ కుంకుమ పూజ కార్యక్రమానికి సంబంధించి ఈ పసుపు, కుంకుమ, తమలపాకు అక్కలు ప్రతి సంవత్సరం లాగే నేను ఈ పసుపు కుంకుమ కార్యక్రమాలు ఈ కుంకుమ పూజకి ఇస్తున్నానండి. ఈ కార్యక్రమం కొవ్వాడ గ్రామంలో చేసే శ్రీ రామాలయంలో జరుగుతుందండి. ప్రతి సంవత్సరం 11వ సంవత్సరం సామూహిక లలిత సహస్రనామ కుంకుమార్చన పూజ కార్యక్రమం నిర్వహించబడింది. కాబట్టి కార్యక్రమంలో ఈ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజను ఆచరించి అమ్మవారికి కటాక్షాలు కూడా ఆశీస్సులైనారు. 11 సంవత్సరాల నుంచి ఇన్వైట్ చేస్తున్నారు. ఈరోజు కాలేజీ సెలవు సందర్భంగా లాస్ట్ మినిట్లో వచ్చేటటువంటి ధ్యానయజ్ఞంలో పాల్గొని అలాగే ఇటువంటి కార్యక్రమం చేస్తున్న అందరికీ కూడా నమస్కారాలండి. అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుతూ అందరూ ఇటువంటి కార్యక్రమాలు భీమవరం సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని గురు పూజోత్సవంలో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారాలు అందించే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు బొండా వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు విచ్చేసి మాట్లాడుతూ సృష్టిలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత గురు సమానులైన ఉపాధ్యాయులది ప్రధాన పాత్ర అని, విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉందని ఉపాధ్యాయుల విలువలపై ప్రసంగించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి యు కరుణాకర్రావు మాట్లాడుతూ ప్రతి ఏటా గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించుకుంటున్నామన్నారు. కలిగొట్ల గోపాల్ శర్మ, పి పీటర్, వై పెద్దిరాసు, కె శ్రావణి, పి ఫణికుమారిలను ఘనంగా సత్కరించామన్నారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో దేశ నాయకుల జయంతి, వర్ధంతులు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారని, కార్యక్రమానికి సహకరించిన గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, హరిసింగ్, నాచు శ్రీవల్లి, నరహర్శెట్టి రూపవాణిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒబిల్శెట్టి కనకరాజు, సమస్త సభ్యులు డివిఎస్ చంద్రాజీ, మట్లపూడి సత్యనారాయణ, మేళం దుర్గాప్రసాద్, ఎస్కే బాబాజీ సాహెబ్, సుధాకర్, బోడపాటి పెదబాబు, మహమ్మద్ సరోజిని తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి మరి అధ్యక్షుడిగా చేయడమే కాకుండా ఆయన గొప్ప టీచరు, ఉర్దూ నుంచి వచ్చినటువంటి వ్యక్తి.
ఆయన భారతరత్న కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు దేశాన్ని అమోఘంగా నడిపించినటువంటి వ్యక్తి. ఆయన మరణించి సుమారు 50 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన్ని మనం అందరం కూడా ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి. ఆయన ఒక భారతరత్న. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని మనం టీచర్స్ డే జరుపుకుంటూ ఉంటాం. అంటే గురువుల్ని సన్మానించుకోవడానికి ఒక వేదిక. గురువుని రోజు సత్కరించుకోవాలి, సన్మానించుకోవాలి, గౌరవించుకోవాలి, పూజించుకోవాలి. కానీ ఒక రోజు అనేది నిర్దిష్టంగా పెట్టి మనం అందరం కూడా భారతదేశంలో అందరూ కూడా గురు పూజోత్సవం చేసుకునేలాగా ఒక నిర్దిష్టంగా సెప్టెంబర్ 5వ తేదీని మనం నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు భీమవరంలో ఈ సిటిజన్స్ ఫోరం వారు కూడా ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా ఒక 5 గురువులని సన్మానించుకోవడానికి ఈరోజు నిర్ణయించుకుని ఈ టీచర్స్ డే రోజుని అందరికీ ఒక 5-6 పిలిచి సన్మానం చేస్తున్నాం. అలాగే ఈ రోజు కూడా సన్మానం చేస్తున్నాం అండి. వారందరికీ కూడా వచ్చినందుకు నా కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉపాధ్యాయుల యొక్క దినోత్సవం కూడా మనం అన్ని కలిపి చేసుకుంటున్నాం. రాధాకృష్ణ గారు అంటే తెలియంది ఎవరు లేదు, మనం ప్రత్యేకించి చెప్పాలని పని కాదు. ఆయన మహానుభావుడు. ఆ రోజుల్లోనే అందరికీ తెలుసు. అంచేత మనం గురువుల్ని పూజించుకోవాలి. తల్లిదండ్రులు గురువులు కూడా సమానం మనకి. అంచేత మన ఈ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని చాలా ఇదిగా చేసుకుంటున్నాం కాబట్టి అందరికీ దినోత్సవం శుభాకాంక్షలు. ఫోరం వారి ఆధ్వర్యంలో మరి అధ్యక్షులు బొండా వెంకటేశ్వరరావు అలాగే మరి కార్యదర్శి కరుణాకర్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ గురు పూజోత్సవాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి గురుపోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సత్కరించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మరి ప్రధానంగా భీమవరంలో అనేక ఉత్తమ సేవలు విద్యార్థుల పట్ల కానీ మన తెలుగు భాష మీద కానీ మరి సాంప్రదాయ విలువల మీద కానీ చక్కటి అధ్యయనం చేస్తున్నటువంటి తెలుగు పండితులు కలిగొట్ల గోపాల శర్మ గారు, అలాగే మరి భవితా స్కూల్ నుంచి పెద్దిరాజు గారు, అలాగే పీటర్ గారు, మరి రూరల్ ఓట్లపాడు మరి హెచ్ఎం గారు అయినటువంటి పాఠశాలలో హెచ్ఎం గారు పెద్దిరాజు గారు, అలాగే ఫణికుమారి గారు, మరొక అధ్యాపకురాలు శ్రావణి గారు, మరి 5 కూడా మరి చక్కని ఉపాధ్యాయుల్ని ఈరోజు ఇక్కడ సత్కరించుకోవడం జరిగింది. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని గంగా యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక 24వ వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి సంవత్సరం భక్తులు దాతల సహకారంతో గణేశోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు లంకి చిన్ని, ముచ్చకల్ల శివ చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఐజాక్ బాబు, పడమటి రామకృష్ణ, ముచ్చకల్ల సుబ్బారావు, గంగా యూత్ సభ్యులు పాల్గొన్నారు. స్వామివారి లడ్డూను చట్రాతి కనకాజీ వేలంపాటిలో 35,000కు దక్కించుకున్నారు. వినాయక చవితి సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక 24వ వార్షిక మహోత్సవం సందర్భంగా మరి 27వ తారీఖు 8వ నెల స్వామివారి వరకు పుణ్యవతి శ్రీను దంపతులతో మరి ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు 5వ తారీఖు అన్న సమారోహం జరుగుతుంది. అలాగే శనివారం రేపు ఊరేగింపు కూడా జరుగుతుంది. మరి గత 24 సంవత్సరాల నుంచి గంగా యూత్ ఆధ్వర్యంలో మరి ఇంత ఘనంగా జరుగుతుందంటే దానికి ప్రధాన కారణం దాతలు. ఈ రోజుల్లో మనం ఏ కార్యక్రమం చేయాలన్నా సరే మనం మెయిన్ దాతలు లేనిదే ఏ కార్యక్రమం కూడా మనకి జరగదు. అలాంటిది 24 సంవత్సరాల నుంచి మా గంగా యూత్ని మరి వెన్నంటి తట్టి మీకు ఎందుకు మేము ఉన్నాం, మీరు చెయ్యండి అని ప్రోత్సహించి చేస్తున్న మా దాతలందరూ కూడా మేము మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మరి గంగా యూత్ అంటే ఇక్కడ కుల మతాలకి దేనికి సంబంధం లేకుండా అందరం ఒక ఐకమత్యంగా ఇక్కడ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గంగా యూత్ ఆధ్వర్యంలో మరి అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి యూత్ అంతా కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి మరి ఏదన్నా హౌస్ ఫైర్ అయినప్పుడు కానీ ఎవరికైనా వైద్య సహాయం అందించాలన్నా కానీ వృద్ధులకి పట్ల పంచడంలో కానీ ఇక్కడ అనేక మంచి కార్యక్రమాలు చేస్తారు. గంగా యూత్ని మనసారిగా
పూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా భారతీయుల సాంప్రదాయం ఏదైనా ఒక మంచి జరగాలంటే ఫస్ట్ మనం విఘ్నేశ్వరుని ఆరాధిస్తాం. ఏదన్నా ఒక పెళ్లి జరిగిందంటే నాకు అనేక పెళ్లి కార్డులు వస్తాయి. హిందూ సోదరుల దగ్గర నుంచి ప్రతి పెళ్లి కార్డులను విఘ్నేశ్వరుడు బొమ్మ ఉంటుంది. అంటే విఘ్నేశ్వరుడు బొమ్మ ఉన్నదంటే ఆయన మనల్ని కాస్తాడో మనకు మంచి చేస్తాడని ఒక గొప్ప విశ్వాసం. మరి ఆ యొక్క విశ్వాసం అదేవిధంగా ఆకివీడు డైలీ మార్కెట్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి పండ్లు పూల వర్తక సంఘం ఆధ్వర్యంలో 39వ వార్షిక వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. దీనిలో భాగంగా గురువారం స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా ఆకివీడు మండలం ఐభీమవరం గ్రామంలో గణేష్ కమిటీ ఆధ్వర్యంలో 35వ చవితి మహోత్సవాలు ముగింపు సందర్భంగా స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. బుట్టబొమ్మలు, శక్తివేషాలు, బాణసంచా కాల్పుల మధ్య స్వామివారిని గ్రామ వీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజల పెద్దలందరి సహకారంతో ఈ యొక్క వినాయక చవితి మహోత్సవాలు గత 35 ఏళ్లుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా భగవంతుని ఆశీస్సులు పెద్ద ఆశీస్సులు ఉండాలని ఇదే రకంగా చేయాలని కోరుకుంటున్నాం. ఈ ఉత్సవాల్లో భాగంగా ఎల్లుండి శనివారం నాడు అన్న సమాధాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ అన్న సమాధాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇది 35వ సంవత్సరం అండి. ఇంకా ఎలా 100 ఏళ్లు దాటాలని ఆ మహానుభావుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రామాలయం వద్ద ఇది 35వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈ రోజు అంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఉత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం కూడా అనేక రకాలతో పిండి వంటలతో స్వామివారికి అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇలా 35 సంవత్సరాలు ఈ రోజు చేశామంటే మా ఊరు పెద్దల ద్వారా ఈ సహకారంతో అందరూ యొక్క ధన సహాయంతో మా కమిటీ యూత్ యువజన సంఘం ద్వారా ఈ యొక్క ముందుకు వెళ్తాం జరుగుతుంది. లక్ష్మీ గణపతి పండ్లు పూలు వర్తక సంఘం సంక్షేమ సంఘం 39వ వార్షికోత్సవం సందర్భంగా మా పూలు పళ్ళు వర్తక సంఘం వాళ్ళు అందరూ కూడా ఒక మాట మీద ఉండి ఇది 39వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే ఊళ్ళో అందరూ కూడా షాపుల అందరూ సహకరించి దీన్ని ఎదురుకు తీసుకెళ్తాం జరుగుతుంది. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కూచిపూడి, భరతనాట్యంతో ప్రారంభమైన కార్యక్రమం విద్యార్థులు, గురువులు తలుచుకుంటూ గురువుల సేవలు స్తుతిస్తూ చక్కని గీతాలతో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ చేతుల మీదుగా కళాశాల రిటైర్డ్ మెకానికల్ హెడ్ ప్రొఫెసర్ ఎం జగన్నాథం, రిటైర్డ్ మ్యాథమెటిక్స్ హెడ్ డాక్టర్ వి సోమరాజును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులు దేశానికి ఆదర్శనీయులని, వారి సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థానాలకు అధిరోహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. 2005 దాకా 10th క్లాస్ చదివినట్టు. అప్పుడు నాకు చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మా క్లాస్ టీచర్ నన్ను స్టేజ్ మీదకి వెళ్ళి న్యూస్ ఆఫ్ ద డే అనౌన్స్ చేయమన్నారు. అప్పుడు చాలా భయం వేసి నేను అసలు ఓన్లీ ఇలా తలదించుకుని ఏముంటే అది చదివేసి, కానీ నా కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే మా క్లాస్ టీచర్ ఒకసారి ఇలానే స్టేజ్ మీద కొన్ని అవార్డ్స్ ఇస్తూ బెస్ట్ ఆల్రౌండర్ అవార్డ్ అని రాసి బ్యాలెన్సింగ్ అకాడమిక్స్ అండ్ స్పోర్ట్స్ అని సర్టిఫికెట్ ఇచ్చారు నాకు. సో అప్పుడు కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది ఫస్ట్ టైం. సో ఇది నాకెందుకు ఇచ్చారంటే ఇంకొక మెమరీ ఉంది నాకు. స్కూల్లో మేము ఒక 6 ఏడుగురం ఫ్రెండ్స్, మాకు 15 మినిట్స్ స్నాక్ బ్రేక్ ఉండేదన్నమాట. అప్పుడే లంచ్ తినేసి 1 మినిట్ కూడా లంచ్ టైంలో వేస్ట్ అవ్వకూడదని 12:30 to 1:15 ఎవ్రీ డే 6 days a week వాలీబాల్ ఆడేవాళ్ళం. సో అది ఈవిడ చూసి నన్ను నమ్మి నాకు అవార్డు ఇచ్చారు. బట్ ఇప్పుడు పిల్లల్ని ఎవరు అది చేయమని అయితే నేను అన్నాను. గురువుల మధ్య ఎప్పుడు అటువంటి అవినాభావ సంబంధం ఉండాలి. అదే మనం చెప్పుకునేది. సహనాభవతు సహనో భునక్తు సహవీర్యం కరవావహై మా తేజస్వినావిధీతమస్తు మా విద్విషావహై. ఇందులో ఈ 3 సహవీర్యం కరవావహై అంటే విద్యార్థి ప్రార్థిస్తున్నాడు, నేను నా టీచరు మేమిద్దరం కలిసి పరిశ్రమించాలి అని.
వాళ్ళిద్దరి మధ్య అంత అవినాభావ సంబంధం డెవలప్ అవ్వాలి. తేజస్వినావధీతమస్తు, నేను ఏదైతే నేర్చుకుంటానో అది తేజోవంతం అవ్వాలి. అది మన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఎంబ్లం. అది పెంచుకుంటే మీరు సర్వేపల్లి రాధాకృష్ణ అంత ఎత్తుకెదకపోయినా మీ లేరు మీరు ఎదుగుతారనమాట. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. అటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. సో ఆయన అది తెలుసుకున్న తర్వాత ఫిలాసఫీ చేసిన తర్వాత ఆ బ్రాంచ్లో సక్సెస్ అవ్వాలి అనే కోరుకుంటే అది చాలా ఈజీ అవుతుంది అనమాట. ఆ విషయం మనం నేర్చుకోవాలి ఆయన. సో మళ్ళీ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఈ మధ్యన మన మేనేజ్మెంట్ వారు ఎస్పెషల్లీ నిశాంత్ గారి ఆధ్వర్యంలో చాలా యాక్టివిటీస్ జరుగుతుంది. సెప్టెంబర్ 5ని ఒక టీచర్స్ డేగా చేయండి, ఉపాధ్యాయ దినోత్సవంగా చేయండి. ఎందుకంటే ఉపాధ్యాయుడే ఇప్పుడు నేను ఇలా రావడానికి కూడా కారణం మా ఉపాధ్యాయులు. అంచేత దాన్ని చేయమన్నారు. అప్పటి నుంచి మనం అంటే సపోజ్ మనం అభివృద్ధి చెందితే మన పక్కింటోళ్ళో స్నేహితులో ఎవరైనా జలసీ ఫీల్ అవ్వచ్చు. కొద్దిగా పైకి కంగ్రాచులేషన్ చెప్తారు కానీ లోపల జలసీ ఫీల్ అవ్వచ్చు. కానీ తల్లిదండ్రుల తర్వాత టీచర్ ఒక్కడే ఆనందపడతాడు హోల్ హార్టెడ్గా. అతి ముఖ్యమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. మండల కేంద్రమైన ఉండి మెయిన్ స్కూల్లో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన 4 ఉపాధ్యాయులను బెస్ట్ టీచర్ అవార్డులతో సత్కరించారు. క్లబ్ కార్యదర్శి పెనుమస రంగప్రసాదరాజు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదన్నారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ గురువు ఔన్నత్యాన్ని వివరించారు. సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ముదునూరి శివరామరాజు మాట్లాడుతూ సర్వేపల్లి నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత అన్నారు. దాత పోసపాటి వెంకటరాజు ఆర్థిక సహకారం అందించారు. చిట్టూరు హెన్రీ రీటా, పెనుమస అరుణకుమారి, వదనపు ప్రకాశ్రావు, కలిదిండి రవివర్మలను సత్కరించారు. క్లబ్ సభ్యులు కన్నగంటి రూత్కళ, సత్తి బ్రహ్మారెడ్డి, కాగిత మహంకాళి, బుద్దరాజు సుబ్బరాజు, కలిదిండి సీతారామరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, పూసపాటి వెంకటరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యంరాజు, ప్రధాన ఉపాధ్యాయులు విమలాబాయమ్మ, దాసరి లక్ష్మి, ఉపాధ్యాయులు లక్ష్మి, మీనాక్షి, తేజ తదితరులు పాల్గొన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు గురు పూజోత్సవం సందర్భంగా మండలంలో పనిచేస్తున్న ఉత్తమ సేవలు అందిస్తూ ఉన్న వారికి గుర్తించి అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయులకి గురువుకే గురువు ఆయన గురించి 2 మాటలు నేను అధ్యక్షుడిగా తొలి పలుకుల్లో తెలియజేద్దాం అనుకున్నా. కబీర్ ఒక మాట అంటాడు, ఉపాధ్యాయుడు దేవుడు ఒకేసారి కనపడితే నేను ముందుగా నమస్కరించేది ఉపాధ్యాయుడికి అంటాడు. అంటే ఉపాధ్యాయుడి యొక్క స్థానం సమాజంలో ఎంత గొప్పదో మనకి ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు తమిళనాడు రాష్ట్రంలో 1888వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. అతి సాధారణమైన కుటుంబం వాళ్ళది, తెలుగు కుటుంబమే. వారి పూర్వీకులు తమిళనాడు వలస వెళ్ళిపోయారు. అయినా సరే మన తెలుగు వాడిగా మనం చాలా గర్వపడాలి. ప్రతి ఏటా కూడా మరి జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు ఈ రోజు పొందుతున్నారు. అంటే సెప్టెంబర్ 5న పొందడం, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ అవార్డులు పొందడం, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఇలాంటి వివిధ కేటగిరీలో. అవే కాకుండా స్వచ్ఛంద సంస్థలు అంటే మా లయన్స్ క్లబ్ లాంటివి చాలా వాళ్ళకి ఉపాధ్యాయులు గుర్తించి అవార్డులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ అవార్డు ఎంపిక ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా నేను తెలియజేయవలసి ఉంది. అంటే రికమెండేషన్లు వచ్చినా కూడా నేను వీటిని కూడా ఖాతరు చేయను. చాలా మంది అడుగుతా ఉంటారు, నాకు అవార్డు ఇవ్వండి, నాకు అవార్డు ఇవ్వండి అని అడగటం కూడా నేను ఆ సంఘటన కూడా చూశాను. నేను ఇక్కడ ఉపాధ్యాయులో ఉన్నాను కాబట్టి నాకు మండలంలో బాగా పట్టుంది. నాకు ఈ అవార్డులో ఎంపిక చేయడం చాలా ప్రతి ఏటా, ఈ ఏడాది కాదు, తలపోటుగా ఉంటాం. భీమవరం 38వ వార్డు లంకపేటలో దళితుల ఇళ్లను తొలగించవద్దంటూ ఆ ప్రాంతవాసులు గురువారం ఆందోళన చేపట్టారు. దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్, అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ ఫౌండర్ కోన జోసెఫ్ మాట్లాడుతూ డ్రైన్ ను అభివృద్ధి చేస్తామంటూ కుంటి సాకుతో పేదల కడుపు కొట్టవద్దని, పేదల ఇళ్లను తొలగించవద్దన్నారు. దీనిపై దళిత సంఘాలు, ప్రజా సంఘాలను కలుపుకుని, నాయకులను కలుపుకుని పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎక్కడా లేని డెవలప్మెంట్ దళిత ప్రజల ఇళ్ల మధ్య అని చెప్పి దళిత ప్రజల గొంతు కోయాలని
చేయాలని చూస్తే సిపిఎం పార్టీ ఊరుకోదని సిపిఎం నాయకులు ఎం వైకుంఠరావు హెచ్చరించారు. దళిత నాయకులు పిల్లి ముసలయ్య మాట్లాడుతూ సుమారు 30 అడుగుల డ్రైన్ ఉందని అది వాడుకోకుండా పేదల ఇళ్లను తొలగించాల్సిన పని లేదన్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు పునఃపరిశీలన చేసి పేదల ఇళ్లను తొలగించకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో మావుళ్లు మాదాసు అప్పన్న స్థానిక మహిళలు పాల్గొన్నారు. డిమార్ట్ ఎదురుగా ఉన్నటువంటి దళితుల ఇల్లు సుమారు 50 సంవత్సరాలు బట్టి ఇక్కడ కాపురం ఉన్నట్టున్నారు. ఇక ఈ పక్కన ఉన్నటువంటి డ్రైనేజీ అంటే ప్రజలంతా వాడి వేస్ట్ వాటర్ అనమాట. ఈ డ్రైనేజీ వాటర్ మురుగుబోదులో కలుపుతుంటది మురుగు కాలంలో. కానీ ఇది దేనికి ఉపయోగపడేది కాదు. దీన్ని శుభ్రం చేయడం, దీన్ని అభివృద్ధి చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కేవలం భూస్వాముల కోసం, కొద్దిమంది భూస్వాముల కోసం ఈ పక్కనే ఉన్నటువంటి సుమారు 50 ఇల్లు వరకు కూడా తొలగిస్తాం, దీన్ని ఇంకా వెడల్పు చేస్తామని చెప్పడం చాలా దారుణం. ఎందుచేతనంటే డిమార్ట్ పక్కనే ఉన్నటువంటి పంటకాలం అంటే రైతులకు వెళ్ళవలసిన పంటకాలం అది. ఆ నీరు ఉపయోగించకుండా ఇది డ్రైనేజీ వేస్ట్ వాటర్ కాలువ మురికాలలో కలిసి వాటర్ అభివృద్ధి చేస్తా ఉండడం సిగ్గుచేటు. ఎప్పటికైనా సంబంధిత అధికారులు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ స్పందించి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సుమారు 50 మంది దళిత కుటుంబాలు ఉన్నాయో ఆ ఇళ్లను తొలగించకుండా వాళ్ళ యొక్క ఏదైతే ఈ పక్కన ఖాళీ స్థలం ఉంది, మీరు నిజంగా ఆ డ్రైన్ వెడల్పు పెంచాలంటే ఈ పక్క కాలగట్టు ఈ పక్కన ఉంది కాబట్టి దాన్ని వెడల్పు చేసుకుని మీరు అభివృద్ధి చేయండి. కానీ పేదలు తొలగిస్తానంటే మాత్రం ఎట్టి సిపిఎం పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. డ్రైన్ కట్టాలంటే ఇది సరిపోద్దండి, కావాలంటే చూడండి వచ్చి ఇది సరిపోద్ది. కానీ కేవలం కొంతమంది భూస్వాములు ఒత్తిడి వల్ల దళిత ప్రజల పొట్ల కొడతాం, వారి నివాసాలు తొలగిస్తామంటే మరి దళిత ప్రజలు చూస్తూ ఊరుకోం. ఇది ప్రజా ఉద్యమం చేస్తాం, దళిత ప్రజల పక్కన పోరాటం చేస్తాం. దీని వెంటనే మరి స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి దళిత ప్రజలు పొట్టలు కొట్టొద్దని, వారి నివాసాలు తొలగించొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రోజులుగా ఇరిగేషన్ అంటే సోమిశెట్టి జయప్రకాష్ గారు చాలా ఆయన అత్యుత్సాహంగా ఇల్లులన్నీ కొట్టేస్తామని వచ్చారు. మరి అసలు దేనికి కొడుతున్నారు ఏంటి అని అడిగితే ఆయన కూడా రైతులు కూడా వస్తున్నారు. రైతులు వస్తున్నారు పంట కాలం కాదు కదా ఇది డ్రైను. గతంలో 2018లో నేను డ్రైన్ 50 లక్షలకు మున్సిపాలిటీలో శాంక్షన్ చేస్తే టెండర్కి పిలిచారు. టెండర్లో అయితే 3 సార్లు పిలిచారు. ఎవరో అప్పుడు కాంట్రాక్టర్ టెండర్ వేయలేదు. మరి ఇది మున్సిపాలిటీ కదా మీరు ఎలా చేస్తారంటే మీకు సంబంధం ఏంటి, మీ దిక్కున్న కాడ చెప్పుకోండి, ఎవరికైనా చెప్పుకోండి, మేము కొట్టేస్తాం, మాకు అవతల పక్కనే 15-20 అడుగులు కావాలి, అవతల పక్కన మిషన్ వెళ్ళాలన్నారు. కొన్ని మీరు రోడ్డు వేస్తారా, డ్రైన్ కడతారా, లేకపోతే గోడ కడతారా చెప్పండి, మేమే స్వచ్ఛందంగా తీసుకుంటామన్న వాళ్ళ లెక్కలేని చాలా అత్యుత్సాహంగా ఈ చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ స్థలాలు మాత్రం ఆ ఇంటి జోలికి వెళ్ళకోకుండా మీరు డ్రైన్ కట్టుకుంటే మేము అందరం సహకరిస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మానవ సేవ కన్నా మిన్న లేదని చాటిన మహిళామణి మదర్ తెరిసాని సెయింట్ మేరీస్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిత్ ఆర్సీఎం చర్చ్ ఫాదర్ రెవరెండ్ బాలియస్సు అన్నారు. భీమవరం ఆర్సీఎం చర్చ్ ప్రాంగణంలోని మదర్ తెరిసా విగ్రహం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం మదర్ తెరిసా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం మాట్లాడే ప్రతి మాట ప్రేమతోనే మాట్లాడాలని, 100 మందికి సహాయపడాల్సిన అవసరం లేదని, కనీసం ఒక్కరికైనా సహాయపడాలని, సహాయం చేయడానికి ఉండాల్సింది డబ్బు కాదని, మంచి మనసు అని మదర్ తెరిసా నిరూపించారని అన్నారు. లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు కంతెట్టి వెంకటరాజు, నందమూరి రాజేష్, కుక్కల బాల మాట్లాడుతూ తన సేవలతో అందరికీ అమ్మ అయిన మదర్ తెరిసా సేవలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ కుష్టు వ్యాధి బాధితులకు మదర్ తెరిసా అందించిన సేవలు మరవలేనివని, పేదలందరినీ ఆమె అమ్మలా ఆదరించారన్నారు. ముందుగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్ఫూర్తి ప్రదాత మదర్ తెరిసా ప్రపంచ వ్యాప్తంగా మదర్ తెరిసా చేసిన సేవలను గుర్తించారు. మరి ఇవాళ ఎక్కడో క్షతగాత్రులందరినీ కూడా రాత్రింబవళ్ళు సేవ చేసి ఒక అద్భుతమైనటువంటి సేవలు అందించిన మహామాతృమూర్తి మదర్ తెరిసా గారి వర్ధంతి వాళ్ళు. అంచేత ఎక్కడ పుట్టినా కానీ సేవ చేయటం ముఖ్యమని చెప్పి నిరూపించినటువంటి మానవతా మూర్తి మదర్ తెరిసా గారు. మదర్ తెరిసా గారి వర్ధంతి సందర్భంగా మనం అందరూ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారిని గౌరవించుకోవడంతో మరి ఆవిడ యొక్క స్ఫూర్తితో చాలామంది సేవకు ముందుకు వచ్చారు. ముఖ్యంగా మన భీమవరం పట్టణంలో చూస్తూ ఉంటే రంగసాయి గారు ఈ ఆవిడ స్ఫూర్తితోటే బయటకు వచ్చి కుష్టివ్యాధి కాలనీస్, మన 2 కాలనీస్ ఉన్నాయి ఇక్కడ. మరి ఆ కాలనీస్లో సర్వీస్ చేయటం, డివి రాజు గారిని తీసుకెళ్ళి లక్షలాది రూపాయలు అక్కడ ఆయన చేత ఇప్పించటం, ఇప్పుడు కూడా ఆ కాలనీస్కి ప్రతి నెల కూడా రైస్ వాళ్ళకి డివి రాజు గారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
ఇటువంటి దేశంలో అందరూ కూడా ఆవిడ యొక్క స్ఫూర్తితోటి అటువంటి మహిళే సేవ చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది సేవకులందరూ కూడా ఆవిడని స్ఫూర్తిగా తీసుకుని చేయడం జరుగుతుంది. ఈరోజు మరి సెయింట్ మేరీ సిస్టర్స్ అవనివ్వండి, మరి ఫాదర్ అవనివ్వండి, ఇవి మాలాంటి వాళ్ళు అవనివ్వండి, ఎవరైనా సరే ఆవిడ యొక్క స్ఫూర్తితోటి చిన్న చిన్న సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అయినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మదర్ తెరీసా గారు ప్రపంచంలో ఈ పేరు తెలియనటువంటి వారే ఉండరు. ఎందుకంటే ఈ లోకంలో ఎంతోమంది పుడతారు, కాలగర్భంలో కలిసిపోతారు, కానీ చరిత్రలో పుటల్లో నిలిచిపోయేటటువంటిది కొంతమంది మాత్రమే. అలా చరిత్రను తిరగరాసి చరిత్ర పుటల్లో లిఖింపబడినటువంటి ఒక గొప్ప పేరే మదర్ తెరీసా అమ్మ. ఆమె జీవితంలో ప్రధానంగా ఆచరించినటువంటి 2 మార్గాలు ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. మనుషులకు చేసేటటువంటిది ప్రతిదీ కూడా దేవునికి చేసినట్లు ఆ తల్లి భావించింది. ఆ తల్లి ప్రధానంగా నమ్మినటువంటి ఇంకో సిద్ధాంతం ఏంటంటే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. అలాంటి గొప్ప జీవితాన్ని ఆ తల్లి జీవించింది కాబట్టే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నోబెల్ ప్రైజ్ ఆ తల్లి పొందుకుంది. తెరీసా అని పేరు వినగానే మనకు వచ్చేది ఆమె ప్రేమ, కరుణ, అదే మంచి గుణాలు. ఆమె 1910వ సంవత్సరంలో మాసి రోడ్ మన ఇంటికి వచ్చి కలకత్తా ఊరిలో పేద ప్రజల కోసం తన జీవితం అంకితం చేశారు. భీమవరం సెయింట్ మేరీస్ చర్చిలో మరి మదర్ తెరీసా వర్ధంతి ఈ సిస్టర్స్, ఫాదరు, మా రంగసాయి గారు, మా వెంకటరాజు గారు అందరి సమక్షంలో ఈరోజు చక్కగా కార్యక్రమం జరిపించబడుతుంది. మరి మదర్ తెరీసా సేవలన్నీ కూడా ప్రపంచమంతా కూడా వీడి సేవలు పొంది ఉన్నారు. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఎక్కడ పడితే అక్కడ మదర్ తెరీసా స్ఫూర్తితో అంత ఉద్యమాలు కూడా చేసి చక్కగా కార్యక్రమాలు చేసి వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఉండి మండల పరిషత్ అధ్యక్షులు ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, ఉండి డీసీ వైస్ చైర్మన్ మంతెన సాయిలచ్చరాజు, ప్రముఖ న్యూరో సర్జన్ వెంజమూరి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. గురువారం సాయంత్రం ఉండి సాలిపేటలో వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక 63వ వార్షికోత్సవంలో పాల్గొన్న ముఖ్య అతిథుల చేతుల మీదుగా నిర్వాహకులు 63 మంది నిరుపేదలకు, వృద్ధులకు వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 63 సంవత్సరాల నుంచి సాలిపేట ప్రజలందరూ ఐకమత్యంగా ఉంటూ స్వామివారి వార్షికోత్సవాలు చేయడం, వస్త్రదానం చేయడం అభినందనీయమని సాలిపేట ప్రజలను, యువతను ప్రశంసించారు. ఈ వస్త్రదానానికి సహకరించిన ఏఎంసీ మాజీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజును అభినందించారు. అనంతరం అఖండన్న సమారాధనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, సాలిపేట యువత పాల్గొన్నారు. ఈరోజు మన సాలిపేటలో వేంచేసి ఉన్న సిద్ధి వినాయక స్వామివారి 63వ వార్షికోత్సవ సందర్భంగా మరి సాలిపేట ప్రజలంటే మాకు చాలా అభిమానం సార్. ఇంత చెప్పాం కదా, మాకు కుటుంబ సభ్యులు మేమందరం కూడా, అలాగే మా వ్యవసాయ పొలాలు కూడా అందరం కూడా పక్క పక్కన ఉంటాం. మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అలాగే 63 సంవత్సరాలు, మాకు 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ వార్షికోత్సవాలు బాగా తెలుసు. ఎందుకంటే అన్నదానం చేసేటప్పుడు పెద్దలు రామూర్తి గారు, రామారావు గారు, తర్వాత వాళ్ళు పిల్లల జనరేషన్స్ అలాగా ఆ రోజు కుట్టిడాకులు కింద పెడితే వైట్ రైస్ సాంబార్ పెట్టేవారు. మేము వచ్చి గ్లాసులు తెచ్చుకుంటే వాళ్ళకి మంచినీళ్ళు పోసేవాళ్ళు మేము దగ్గరుండి. మరి అప్పటి నుంచి మాకు 50 సంవత్సరాల నుంచి మరి ఈ కార్యక్రమం తెలుసు. అలా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని ఎదిరించకుండా, ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా సాధువులుగా ఉండి సాలిపోయే ప్రజలందరూ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమం చేసినందుకు అందుకే ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే 63 అయింది, ఇంకా 37 సంవత్సరాలు తర్వాత జనరేషన్లు కూడా 37 సంవత్సరాలు పూర్తి చేసి 100 సంవత్సరాలు కార్యక్రమం చేయాలని చెప్పి అందరం కూడా కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం పెద్దలకి అలాగే కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 63 సంవత్సరాలుగా ఒకే ఏరియాలో అందరికీ కలుపుకుంటూ పోయి ఒక కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమాలలో కులాలకు అతీతంగా బాలగంగాధర తిలక్ గారు స్వాతంత్ర ఆ టైంలో, ఉద్యమం టైంలో ఊరువాడ చేసి అందరిని ఒక యూనిటీగా నిలపాలి అన్న ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమంలో ఒక భాగంగా వినాయక చవితి జరుగుతూ ఉంటుందనే విషయం తెలిసిందే. కానీ అన్ని సంవత్సరాలుగా ఒక ఏరియాలో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ అందరినీ కలుపుపోయి ఇలా దిగ్విజయంగా చేస్తున్న విషయం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.
భీమవరం వెంటేవారితోట బాలగణేష్ సేవాదళ్ బాలగణేష్ యూత్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కమిటీ మెంబర్ గోపిశెట్టి మురళీకృష్ణారావు పాల్గొని రక్తదాతలకు సర్టిఫికేట్స్, బాలగణేష్ సేవాదళ్ యూత్ సభ్యులకు మెమోంటోస్ అందజేశారు. ఈ రోజు భీమవరం పట్టణంలో మెంటేవారి తోటలో శ్రీ బాలగణేష్ సేవాదళ్ ఆధ్వర్యంలో మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వెస్ట్ గోదావరి శాఖ వారికి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు చేయాలన్న సదుద్దేశంతో కమిటీ వాళ్ళు యూత్ అందరూ ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయించినందుకు పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. ముందుగా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, దానికి రెడ్ క్రాస్ మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాయని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. శాసనసభ ఉప సభాపతి రఘురాం కృష్ణంరాజు. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. 70 లక్షలతో కొత్త పూసలమరు నుంచి తోకతిప్ప వరకు రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజుబాబు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. పలుచోట్ల ఘనంగా టీచర్స్ డే వేడుకలు. ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.